యాప్లో బుక్ చేసుకున్నానండి. ఇప్పుడు కాదు చెప్పేదేనండి. నేను 28వ తారీఖుకి యాప్లో 4 టికెట్లు బుక్ చేసుకున్నాను. 4 టికెట్లు బుకింగ్ కన్ఫర్మ్ అయినాయి. మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని అడిగాను, సార్ నేను బుకింగ్ చేసుకున్నానండి సెకండ్ షోకి, ఆ టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయండి అని చెప్పాను. మీరు ఆ డిస్టిక్ యాప్కి సంబంధించిన ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ ఎలా వచ్చిందండి, ఈ టికెట్లు కన్ఫర్మ్ అయినాయండి లేదండి అని చెప్పి అడిగారు. అవునండి కదా. అడిగిన తర్వాత ఆయన నాకు ఫోన్ ఇచ్చారు, నేను మాట్లాడాను. మీ బుకింగ్ కన్ఫర్మ్ అయిపోయిందండి, మీ టికెట్లు ఉన్నాయని చెప్పారు. చెప్పిన తర్వాత మీరు వాటిని క్యాన్సిల్ చేయించి నేను క్యాన్సిల్ చేసుకోకుండా కన్ఫర్మ్ అయిన టికెట్లని మీరు క్యాన్సిల్ చేసి ఇప్పుడు డబ్బులు ఇచ్చి మీరు టికెట్లు తీసుకోండి అంటే దాని అర్థం ఏంటండి? అది ఎవరు చేసిన తప్పండి? అది నేను చేశానండి. మీ మిస్టేక్. అవును, మీ మిస్టేక్. టికెట్లు ఆయన ఇవ్వట్లేదు. టికెట్లు అవును, ఇప్పుడు మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి నేను? అవునండి, నేను బుక్ చేసుకుంది 816 రూపాయలు కదా. ఆ రేట్ లేకుండా మీరు ఎందుకు పెట్టారు సార్ యాప్లోని? ఏదండి అది మరి ఆ సమాధానం కరెక్ట్ అండి. ఇప్పుడు నేను 300 ఇప్పుడు అది కాదండి గురువు గారు, ఇప్పుడు అదే చెప్పేదేనండి. 370 రూపాయలకి టికెట్ చేసుకునేలో ఉంటే నేను యాప్లోనే చేసుకుంటాను కదా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడగాల్సిన పని నాకే ఉంది. అప్పుడు మీరు నాకు టికెట్ ఇచ్చింది ఏముంది? అప్పుడు ఎందుకు పెట్టారు సార్ మీరు? తప్పు జరిగింది. అవును, తప్పు జరిగింది కాబట్టి కాదండి. మీరు తప్పు జరిగింది అది కాదు సార్, నేను అనేది అది కాదు. తప్పు జరిగింది కాదు సార్. నేను వినండి. తప్పు మీరు చేశారు కాబట్టి నువ్వు ఉండు. తప్పు మీరు చేశారు కాబట్టి సాల్వ్ చేసుకోవాల్సింది ఎవరు? నాకు రిక్వెస్ట్ వద్దు. ప్రాబ్లం చేశారు, ప్రాబ్లం సొల్యూషన్ చేయాల్సింది ఎవరు? ఏం చేశారు? ఆ టికెట్ నేను బుక్ చేసుకుని వస్తాయి కదా. అప్పుడు మీరు చేసేది ఏముంది నాకు? ఇప్పుడు అది కాదు సార్ నేను చెప్పేది. మీ తప్పు జరిగిందా లేదా? ఉంది, మీ తప్పు ఉంది. దాన్ని మీరు సాల్వ్ చేసుకోవాలా లేదా? ఏం చేశారు? ఏం చేశారు సార్? ఏం చేశారు? క్యాన్సిల్ చేశారు మీరు. మీరు టికెట్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు నాకు చెప్పండి. ఇది నా ఒక్కడితో పోయేది కాదు. నేను థియేటర్ టికెట్ చేసేసరికి సగం మంది థియేటర్లు బుక్ చేశారు. వాళ్ళందరూ వస్తారు, నేను ఒక్కడిని కాదు. ఏది అందరికి అలా డబ్బులు వేసేసి మీకు నచ్చినట్టు మీరు తప్పులు చేస్తారా? అంటే డిస్టిక్ యాపోడు, కన్జ్యూమర్స్ వీళ్ళందరూ ఎరుపాపలు. అదే మీరు ఏం చేసుకుంటారో మీరు అనేది ఏంటంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు తప్పు చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే కన్జ్యూమర్ కేసు వేసుకోండి, ఏమన్నా చేసుకోండి అంటున్నారు. మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. మేము తప్పు చేసాం, దాన్ని సరిచెయ్యం.